హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ చలికాలంలో మనం ఈవినింగ్ అలాగా వేడిగా ఇలా చేపల ఫ్రై ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. వేడిగా ఇలా తింటూ ఉంటే బయట చలిగా ఉంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకొని, ఎక్కువ తక్కువ అది మీ ఇష్టము. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. కొంచెం కారంగా ఉంటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టము. ఇప్పుడు ధనియా పౌడర్, అలాగే పసుపు, అలాగే సాల్టు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. అసలు మాటలు ఉండవు, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇలా చికెన్ ఫ్రై, ఇలా ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము. ఇప్పుడు కాస్తంత నిమ్మరసం వేసుకొని, అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు నిమ్మరసం ఇప్పుడైనా వేసుకొని, లేకపోతే మొత్తం అలా ప్రిపేర్ చేసేసాక పైన అలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు వద్దంటే స్కిప్ చేసేసి ఇలానే చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ క్లీన్గా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఇలా పెట్టేసుకోవాలి. నాకు ఇలా హాఫ్ చేసుకునే కన్నా ఇలా మొత్తం ఇలా ఫిష్ ఫ్రై చేసుకోవడం చాలా ఇష్టము. అందుకని చెప్పేసి అమ్మే వాళ్ళ దగ్గర నేను ఇలానే కట్ చేయించుకున్నాను. ఇలా మొత్తం ఈ మసాలా అంతటిని కూడా ఇలా ఘాట్లు పెట్టిన దగ్గర మొత్తం అంతా కూడా బాగా పట్టించేసి మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేయండి. అప్పుడు మొత్తం మసాలా అంతా కూడా చేపలోకి బాగా ఇమిరి మనకు తినేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోండి, లేకపోతే ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోండి. నేను ఇక దోశ పెనంలో ఆయిల్ వేసేసి మనం ముందుగా మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఇందులో వేసేసి నేను లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే మరి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. చూసారా, అటుపక్క ఇటుపక్క తిప్పేసుకొని నీట్గా ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ డిష్ అయితే చేపలు అంటే నాకు చాలా ఇష్టము. ఇలా వేడిగా పైన నిమ్మరసం పిండేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.